పిల్లలు కావాలని మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. గ్యాస్ట్రిక్ సమస్యలు కొంతమందిలో అయితే నిద్ర లేస్తూనే పుల్లటి తేన్పులు రావడం, ఎక్కువగా గ్యాస్ట్రిక్ మంటగా, ఛాతిలో మంటగా అనిపించడం, ఏం తిన్నా కూడా ఈవెన్ సాఫ్ట్గా అరిగిపోయేవి ఇడ్లీ లాంటివి తిన్నా కూడా వాళ్ళకి పడదు. ఈవెన్ చిన్న చిన్న చట్నీస్కి అన్నిటికీ కూడా గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తున్నాయని ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ సివియారిటీ కేసెస్లో స్టమక్ అనేది బాగా ఉబ్బరంగా అనిపించడం, ఎక్కువగా ఫామ్ అయ్యి ఈ ఎఫెక్ట్ అనేది హార్ట్ వరకు వెళ్తుంది. హార్ట్ ఇష్యూస్ కూడా వచ్చే సమస్యలు ఉన్నాయి. ఒక్కసారిగా హార్ట్ అటాక్తో చనిపోతూ ఉంటారు గ్యాస్ట్రిక్ వల్ల అని చెప్తుంటారు. ఇందులో ఏది వాస్తవం, ఏది నిజం, అసలు గ్యాస్ట్రిక్ సమస్యలు ఎందుకు వస్తాయి, ఈరోజు తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు CEO ఆఫ్ ఫిడికస్ హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. గ్యాస్ట్రిక్ సమస్యలు అనేవి వీళ్ళు వాళ్ళు అనేది ఏమి లేదు, ఎగ్జంప్షన్ ఏమి లేదు. అర్లీ ఏజెస్లో కూడా గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తున్నాయి. సో ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా అసలు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకు వస్తాయి, ఏ హ్యాబిట్స్ వల్ల వస్తాయి? గ్యాస్ట్రిక్ సమస్య అని ఫస్ట్ తెలుసుకుందామండి. సో గ్యాస్ట్రిక్ సమస్య అని మామూలుగా జనరల్ పబ్లిక్ దేన్ని అంటారంటే, ఇట్స్ నాట్ అ సింగిల్ డిసీజ్, ఇట్స్ గ్రూప్ ఆఫ్ డిసీజెస్. సో మనం ICD-11 ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ 11 అనేది మనకు స్టాండర్డ్ బుక్ అనమాట. అది సో దాంట్లో ఇది ఒక డిసీజ్ కాదు, డిఫరెంట్ డిసీజెస్ని కలిపి జనరల్ పబ్లిక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటారు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం జనరల్గా పబ్లిక్ అనుకునేది ఏంటంటే, ఫస్ట్ డిసీజ్ వచ్చి గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటారు అనమాట. మీరు చెప్పినట్టు సో ఏది తిన్నా కూడా మళ్ళీ పుల్లటి తేపులు రావడం, ఫుడ్ మళ్ళీ బ్యాక్ వచ్చినట్టు, అదొక డిసీజ్ అనమాట. దాంతోపాటు నెక్స్ట్ డిసీజ్ ఏంటంటే, మనం అన్నం తిన్న తర్వాత మన అన్నం అనేది కడుపులోకి వెళ్ళాలి, ఒక పైప్ ఉంటుంది అనమాట, దాన్ని ఈసోఫేగస్ అంటాం అనమాట. ఆ ఈసోఫేగస్కి సంబంధించిన డిసీజెస్ ఉంటాయి. ఒకటి ఏంటి, ఈసోఫేజైటిస్, ఈసోఫేజియల్ ఇన్ఫ్లమేషన్ రావడం అనమాట. నెక్స్ట్ స్టేజ్లో ఏమవుతుందంటే ఈసోఫేజియల్ అల్సర్స్ అంటే అక్కడ పుండ్లాగా రావడం. ఇది 2 టైప్స్ ఆఫ్ డిసీజెస్. మళ్ళీ నెక్స్ట్ పార్ట్ ఏంటంటే స్టమక్, మనకు ఒక సంచిలాగా ఉంటుంది కదా, దాంట్లో కూడా మళ్ళీ 2 డిసీజెస్. ఒకటి గ్యాస్ట్రైటిస్ అంటాము, గ్యాస్ట్రిక్ అల్సర్స్ అంటాము. గ్యాస్ట్రైటిస్ అంటే గ్యాస్ట్రిక్ మ్యూకోజా ఏదైతే మనకు స్టమక్ లైనింగ్ ఉందో అది దెబ్బతినడము. అదేవిధంగా అల్సర్స్ అంటే ఒక పుండ్లులాగా ఫామ్ కావడం అనమాట. దాని తర్వాత ఏంటంటే మనకు డియోడినం అనే ఒక పార్ట్ ఉంటుంది. మేజర్గా డైజెషన్ అనేది మన ఎంజైమ్స్ అనేది ఇక్కడ సెక్రెట్ అవుతాయి. అక్కడ కూడా 2 టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే డియోడినైటిస్ అంటాము, డియోడినల్ అల్సర్స్ అంటాం అనమాట. సో ఈ సెట్ ఆఫ్ డిసీజెస్ని అన్నిటినీ కలిపి జనరల్ పబ్లిక్ ఏంటంటే కామన్గా ఒక నేమ్ యూజ్ చేస్తుంటారు. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటారు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటారు. బట్ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏది వచ్చినా సింపుల్గా తీసుకోకుండా ఈ డిసీజెస్లో ఇవి కాకుండా వేరే డిసీజెస్ ఉన్నాయి, ఈ డిసీజెస్లో ఏ డిసీజ్ అని పర్ఫెక్ట్గా తెలుసుకొని డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేస్తే ఎఫెక్ట్ అనేది బాగా ఉంటుంది. ఈ గ్యాస్ట్రిక్ అయితే కంప్లీట్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అన్ని నేను చెప్పిన ఈ 5 డిసీజెస్లో ఏది ఉన్నా ఒకటే మందు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. కరెక్ట్ డయాగ్నోసిస్ మెడికల్ ఫీల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సింపుల్ మనము కొన్నిసార్లు సిమ్టమ్స్తో డయాగ్నోస్ చేయొచ్చు, ఒక్కొక్కసారి మనకు ఎండోస్కోపీ అనేది కూడా యూజ్ అవుతుంది. చేసి ట్రీట్మెంట్ చేస్తే ఎఫెక్టివ్గా ఉంటుంది, చాలా సేఫ్గా కూడా ఉంటుంది పేషెంట్స్కి. మీరు అడిగిన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు వస్తుంది ఈ ప్రాబ్లం? ఈ ప్రాబ్లం రావడానికి రీజన్స్ చాలా ఉన్నాయండి. సో మనం ఫస్ట్ ఏంటంటే, ఏదన్నా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, సో ఇవన్నీ కామన్గా ఫస్ట్ కేటగిరీ ఆఫ్ రీజన్స్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ రీజన్స్ ఏంటంటే, మనకు ఏదన్నా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. సో ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే ఏంటి అంటే, ఈ ఈసోఫేగస్ కానీ, స్టమక్ కానీ, డియోడినం కానీ సంబంధించిన ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే ఏంటంటే, నార్మల్గా ఏదన్నా ఫారిన్ బాడీ, మన ఫారిన్ ఆర్గానిజం మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని అటాక్ చేసి చంపేయాలన్నమాట. కొన్ని కండిషన్స్లో, హెల్త్ కండిషన్స్లో ఏమవుతుందంటే, మన గట్ లైనింగ్ని లేకపోతే మన బాడీలో ఉన్న పార్ట్స్ని మన బాడీ పార్ట్స్ అటాక్ చేస్తాయి అనమాట. దాన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటారు. సర్టెన్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్లో కూడా మనం ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తుంటాం. కొన్ని అలర్జీస్ అనమాట, మనకు తినని వస్తువులు, మనకు పడని వస్తువులు అంటారు కదా. సో ఆ పడని వస్తువులు తిన్నప్పుడు కూడా ఒక అలర్జిక్ రియాక్షన్ అనేది కామన్గా వస్తుంటుంది. దీంతో పాటు ఏంటంటే, మనకు మెయిన్గా ఒక మనిషికి కావాల్సిన 5 ఇంపార్టెంట్ థింగ్స్. ఒకటి, డైట్లో ప్రాబ్లం ఉన్న, డైట్లో ప్రాబ్లం అంటే క్యాలరీ రిస్ట్రిక్షన్, మనము టైం రిస్ట్రిక్షన్ అంటే ఏ టైంలో తినాలో ఆ టైంలోనే తినాలి, ఎంత తినాలో అంతనే తినాలి. సో మేజర్ పోర్షన్ డైట్ అనమాట. అదేవిధంగా నిద్ర సరిగ్గా లేకపోవడం. సో
పెద్దవాళ్ళు అయితే 7 to 9 అవర్స్ నిద్రపోవాలి పర్ డే. చిన్నపిల్లలు అయితే లేకపోతే ముసలి వాళ్ళు అయితే వాళ్ళని ఎంతసేపు కావాలంటే అంతసేపు పడుకొని ఇవ్వాలన్నమాట. ఓకే. స్లీప్ అనేది ఇంపార్టెంట్. దాని తర్వాత ఏంటంటే ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేస్తున్నారా లేదా, ఎక్సర్సైజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్లో. నెక్స్ట్ వచ్చి స్ట్రెస్ ఏమన్నా ఉందా లైఫ్లో, ఆఫీస్లో స్ట్రెస్ ఉందా, ఇంట్లో స్ట్రెస్ ఉందా, పిల్లలతో స్ట్రెస్ ఉందా, స్ట్రెస్ కంట్రోలింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ ఉంటే కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దీంతోపాటు మనకి ఏంటంటే అలవాట్లు, సో స్మోకింగ్ చేస్తున్నాడా, ఆల్కహాల్ తాగుతున్నాడా, లేదంటే పాన్ చూస్తున్నాడా, లేకపోతే వీడియోస్ రీల్స్కి ఏమన్నా అడిక్ట్ అయిపోయాడా, వీడియో గేమ్స్ రెగ్యులర్గా ఆడుతున్నాడా. సో వీటి ఇట్లాంటి వల్ల కూడా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయి. వీటన్నిటికీ మెకానిజం ఒకటే ఉంటుంది. స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో మనకు కార్టిజాల్ అనేది ఒక స్ట్రెస్ హార్మోన్, అడ్రినలిన్ అనేది ఒక స్ట్రెస్ హార్మోన్. ఎప్పుడైతే ఈ స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయో యువర్ ఎంటైర్ సిస్టమ్ విల్ గో ఫర్ ఎ టాస్ అనమాట. సో ఇవన్నీ చాలా రీజన్స్లో ఇవి మేజర్ రీజన్స్ మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడానికి. వచ్చే అవకాశం వీటి వల్ల రావచ్చు ఈ ఇష్యూస్. దీస్ ఆర్ ఆల్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం అనమాట. ఓకే. సో ఇంకో ఇంపార్టెంట్ విషయం మర్చిపోయాను, మనకు ఒక బ్యాక్టీరియా ఉంటుంది హెలికోబాక్టర్ పైలోరి అని. సో అది మేజర్ కాజ్ ఫర్ ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనమాట. ఓకే. ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా మనము మోర్ దాన్ 50% ఆఫ్ ది పీపుల్ హూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ గ్యాస్ట్రైటిస్ ఆర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్లో మనము మోర్ దాన్ 50% మనం ఈ బ్యాక్టీరియా చూస్తూ ఉంటాం. ఓకే సార్, వచ్చినప్పుడు అప్పటికప్పుడు హాస్పిటల్కి పరిగెత్తలేకపోవచ్చు. ఇఫ్ మిడ్ నైట్ వచ్చినప్పుడు కానీ, ఎర్లీ మార్నింగ్స్లో వచ్చినప్పుడు కానీ, రైట్ ఏమైనా రెమెడీస్ ఉన్నాయా, హోమ్ రెమెడీస్? రైట్ ఓన్లీ గ్యాస్ వచ్చిందంటే వాళ్ళు 25 mg 50 mg నా టాబ్లెట్స్ యూస్ చేస్తుంటారు కాబట్టి న్యాచురల్గా హీల్ అయ్యేలాగా ఏమైనా ఉన్నాయా? రైట్ సి ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కొన్ని కండిషన్స్లోనే మన చేతిలో లేని వస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ హెలికోబాక్టర్ పైలోరీ ఇన్ఫెక్షన్, లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇవన్నీ రాకుండా మనం అరికట్టలేం. ఎంతవరకు చేయొచ్చు అంటే ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మంచి ఇమ్యూనిటీ మెయింటైన్ చేయాలి. సో ఇమ్యూనిటీ మెయింటైన్ చేయాలంటే మీ లైఫ్ స్టైల్ అనేది చాలా బాగా ఉండాలి, చేంజెస్ చేసుకోవాలి. లేదు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటే వెంటనే కనుక్కొని వాటికి తగ్గ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. లేదు అంటే నేను చెప్పిన 5 అనమాట, మంచి డైట్ పాటించాలి, నిద్ర సరిగా ఉండాలి, అదేవిధంగా ఎక్సర్సైజ్ సరిగా చేయాలి, స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉండాలి, అదేవిధంగా అలవాట్లు ఏమన్నా ఉంటే మానేస్తే సో ఇవన్నీ సెట్ అవుతాయి. ఎమర్జెన్సీస్లో ఏం చేయగలరు? సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో చిన్న పల్లెటూరులో ఉంటారు, మీకు అక్కడ డాక్టర్ లేడు, సో ఎమర్జెన్సీస్లో మీకు బాగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, ఎమర్జెన్సీస్లో ఏం చేయాలి అంటే సో మన స్టమక్లో యాసిడ్ అనేది రిలీజ్ అయిందనమాట. సో దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే యాంటాసిడ్స్ తీసుకుంటాం. యాంటాసిడ్ అంటే బేస్ అనమాట. సో యాంటాసిడ్ మనకు నేను ఒక్కసారి చేసింది మా రిలేటివ్స్కి ఏంటంటే కేరళకి వెళ్ళాము, అక్కడ ఇంకా మెడికల్గా అవైలబిలిటీ లేదు, ఫుల్ వర్షం, నైట్ కేరళలో వర్షం అంటే మీకు తెలిసి ఉంటుంది, గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ ఉన్నాయి. వెంటనే అక్కడ కొంచెం సున్నం ఉండింది అనమాట, ఆకు ఒక్కలో సున్నం వేసుకుంటారు చూసారా, సో కొంచెం సున్నం తీసుకొని నీళ్ళల్లో కలిపిస్తే రిలీవ్డ్. సో మార్నింగ్ నుంచి తన పని. సో అట్లా టెంపరీగా ఏదన్నా 1-2 చిట్కాలు ఉంటాయి తప్పితే బట్ మీకు పర్మనెంట్ క్యూర్ అనేది చాలా ఇంపార్టెంట్. మార్చుకోవడం వల్ల మన హ్యాబిట్స్ ఇవైతే మాట్లాడుకున్నామో వాటన్నిటిది మెజారిటీ ఆఫ్ పార్ట్ అనేది ఉంటుంది ఇవి తగ్గాలి అన్నప్పుడు. ఓకే సార్, యాజ్ ఏ హోమియోపతి డాక్టర్గా మీరు చాలా ఇష్యూస్ రిలేట్ చేస్తూ ఉంటారు. ఇందులో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి గ్యాస్ట్రిక్ సమస్యల కోసం? ఈ గ్యాస్ట్రిక్ సమస్య అనేది ఆల్మోస్ట్ ఆల్ మనకు 100 పేషెంట్స్ వస్తే ఒక 50 పేషెంట్స్ తప్పకుండా ఈ సిమ్టమ్స్ చెప్తారు. సేమ్ సిమ్టమ్స్ మనం చెప్పుకున్న సిమ్టమ్స్ ఏంటి, పెయిన్ కానీ, లేకపోతే వామిటింగ్ కానీ, వామిటింగ్ సెన్సేషన్ కానీ, వాటర్ బ్రాష్ అంటాం, నాకు ఫుడ్ రివర్స్ వస్తుందని కానీ, చెస్ట్ అంతా మంటుందని, ఈ గ్యాస్ట్రిక్ సంబంధించిన సిమ్టమ్స్ ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది పేషెంట్స్లో ఉంటుంది. హోమియోపతిలో స్కోప్ ఎలా అంటే హోమియోపతిలో ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. హోమియోపతిలో ఎంత ఎఫెక్టివ్ అంటే ఆల్మోస్ట్ ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న ఆల్మోస్ట్ 100 మంది పేషెంట్స్ వస్తే మనం 99% ఆఫ్ ది పేషెంట్స్కి మంచి రిలీఫ్ ఇవ్వగలం. దట్ టు హోమియోపతి స్పెషాలిటీ ఏంటంటే ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా, నాట్ ఈవెన్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్. మీరు అలోపతిలో టాబ్లెట్స్ తీసుకున్నారనుకోండి, పాంటాప్రోజోల్ అంటాము, రాబిప్రజోల్ అంటాము, లేకపోతే ర్యాంటడిన్ అంటాము, యాంటాసిడ్స్, దీస్ ఆర్ ఫుల్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్. క్రానిక్గా మీరు యూజ్ చేయలేరు. సో మీకు బోన్స్ వీక్ కావడం అనేది మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఆర్ మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఈ పాంటాప్రోజోల్. ఒక టాబ్లెట్ వల్ల ఏమీ కాదు, ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఫర్ ఎ లాంగ్ టైం, సో అప్పుడు ప్రాబ్లం అవుతుంది అన్నమాట. ఈ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా
పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే జస్ట్ హోమియోపతి యూజ్ చేయండి. హోమియోపతి చాలా టైమ్లీగా, అంటే చాలా స్లోగా పనిచేస్తుంది అని కొంతమందికి అపోహ ఉంటుంది, బట్ నాట్ ట్రూ. చాలా క్విక్గా పనిచేస్తుంది. క్విక్గా పనిచేయాల్సిన కేసెస్లో చాలా సేఫ్, అంటే ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. చాలా ఎఫెక్టివ్. వేరే ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్లో లేనంత ఎఫెక్టివ్గా హోమియోపతితో ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి ట్రీట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇన్ని కారణాలు ఉండడం వల్ల హోమియోపతి ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్. ఓకే. సో మనకి ఏదైనా రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మనం హోమియోపతి న్యాచురల్గా మనం తగ్గించుకునే మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో అయితే సేఫ్ జోన్లో ఉంటాం. Right. థ్యాంక్ యూ సార్. Yeah.